ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే వచ్చేసి మా అమ్మ వాళ్ళ తోట చూపిస్తా, చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇక్కడ నా వెనకాల కనిపించేది అయితే ఎల్లిగడ్డ చూడండి. ఇక్కడ నుండి అక్కడ వరకు ఉంది. ఇందులో అన్ని రకాల చెట్లు ఉన్నాయి, అన్ని రకాలవి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అయితే ఎల్లిగడ్డ చూడండి. ఒక కడల పొంటి మంచిగా కొత్తిమీర పోసింది. లాస్ట్ వీడియోలో షార్ట్ వీడియోస్లలో పెట్టిన చూడండి. అందులో అమ్మ నేను ఎల్లిగడ్డ పెట్టినాం, అలాగే కొత్తిమీరలు ఉల్లిగడ్డ పెట్టినవి కూడా చూపించిన. ఇక్కడ కనిపిస్తుంది చూడు, ఇదైతే కందగడ్డ తీగ ఫ్రెండ్స్. ఇటు సైడ్ అయితే బంతి చెట్లు, ఇవన్నీ కింద పడిపోతున్నాయి అని అయితే కట్టే వాతి దానికైతే కట్టింది. ఇక్కడ వంకాయ చెట్లు, తోటకూరని అయితే ఎక్కడ పడితే అక్కడే ఉంది. ఇది కూడా ఎల్లిగడ్డ అంటారు. ఇవి కడలకు ఉల్లిగడ్డలు పెడితే ఉల్లిగడ్డలు అయితే ఇట్లా వచ్చినాయి చూడండి. నేను ఉల్లిగడ్డలు పెట్టిన వీడియో కూడా షార్ట్ వీడియో పెట్టిన, చూస్తే అర్థమవుతుంది మీకే ఎలా పెట్టినాం అనేది. ఇదైతే చిక్కుడుకాయ, ఇందులోనే అనప చెట్టు కూడా ఉంది. ఇటు పక్కకు వచ్చేసి కంది చెట్లు, ఇందులో 4-5 జొన్నలు కూడా చెట్లు కూడా వేసింది. చిన్న ఉంది ఆ చెట్టు. తోటకూర చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. కంది చెట్లు అక్కడొకటి బెండ చెట్లు కూడా ఉన్నాయి. ఇటు సైడ్ అయితే మొత్తం మిరపతోట పోసారు. మిరపతోట పోస్తే ఇందులో చనిపోయినాయి, అట్లా లాస్ట్ కనిపిస్తున్నాయి చూడు, అట్లా చనిపోయినాయి. చనిపోతే మొత్తం తీసేసి మళ్ళీ ఉల్లినార పోసారు. ఇక్కడ చూడండి, ఇదంతా ఉల్లినార. ఇందులోనే కొత్తిమీర, ఆవ, గడ్డి అన్నీ ఉన్నాయి. ఇవి మిరప చెట్లు. తోటకూర చెట్లు కూడా అక్కడక్కడ ఉన్నాయి చూడుర్రి. ఈ ఉల్లినార మడ్లు గట్ట అయితే ఉల్లినార అయితే పెట్టిర్రు. మిరప చెట్లు ఎక్కడన్నా ఒకటే ఉన్నాయి, అన్నీ అయితే చచ్చిపోయినాయి. మందులు కొట్టినా కూడా అది ఏమైందేమో తెలియదు, చచ్చిపోయినాయి. కుంటికూర చెట్లు అయితే ముదిరిపోయినాయి, కింద పడి విరిగిపోయినాయి. మెంతి, దాని పక్కకే కొత్తిమీర. మన తోటలో పండించుకున్న పంటలే వేరే ఉంటాయి కదా ఫ్రెండ్స్. మందులు లేకుండా, ఎక్కువ మందులు కొట్టకుండానైతే వాడతారు ఇందులో. ఇదొక రకం తోటకూర, దీన్ని అయితే కోడిజుట్టు కూర అంటారు. చాలా బాగుంటుంది ఈ కూరనైతే. ఎండుమిర్చి వేసుకొని వండుకోవాలి. కొత్తిమీర అయితే స్మెల్ మస్తుంది. మెంతి అండ్ కొత్తిమీర. అక్కడక్కడ ఆవ చెట్లు కూడా ఉన్నాయి, ఆవాలే. పచ్చిమిర్చి అయితే పండ్లు వండినాయి. ఇవైతే ఉల్లిగడ్డ మడ్లు చూడుర్రి. ఇలానే ఒక్కొక్కటి చూపిస్తా. అన్ని రకాలవి ఉన్నాయి, ఈ రకం లేదు అన్నది లేదు ఫ్రెండ్స్. ఇవైతే అనప చెట్లు, అనపకాయ. మీకు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. చూడండి, ఇదైతే అనపకాయ. ఉడకబెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. పప్పు కూడా చేస్తారు, అనప పప్పు. ఇటు సైడు ఉల్లినార వేసారు, ఇది ముందుగా వేసారు. ఇందులో గడ్డి ఉంది, ఇంకా తవ్వలేదు. ఇక్కడ బెండ చెట్లు, టమాటా చెట్లు అయితే పెట్టారు. గోర్చిక్కుడు పెడితే అవి పురుగు పట్టినాయి, చనిపోయినాయి అవి. మధ్యలో ఉల్లినార ఉంది ఇంట్లో కూడా. ఇటు సైడ్ అయితే మళ్ళీ మెంతి, కొత్తిమీర. ఇవి మళ్ళీ రీసెంట్గా పోసినట్టుంది, అది పెద్ద పెరిగింది. ఇగో ఇక్కడ వచ్చేసి అయితే పసుపు అయితే ఎప్పుడే ఇస్తుంది మమ్మీ. అటు సైడు కాకర చెట్టు. ఈ పంట లేదు, గిది లేదు అన్నది లేదు. కూరగాయ చెట్లు అయితే అన్ని రకాలవి పెడుతుంది ఎప్పుడు. ఇవి గోరుచిక్కుడు చెట్లు మడ్లు కట్టిర్రు. కొత్తిమీర అయితే ఎక్కడ దొరికితే అక్కడనే పోసింది. సోరకాయ చెట్లు కూడా పెట్టారు. దాని పక్కకు ఆవ చెట్టు, తోటకూర. ఇవైతే అలసందలు వేసింది. ఇట్లా ఉన్న చెట్లు ఇట్లా అయిపోయినాయి, ఏమైందో తెలియదు.
ఇక తవ్వలేరు, ఇవి ఎండిపోతున్నాయి కదా అనేది చెప్పేసి అయితే తవ్వలేరు. అటు సైడ్ కూడా అనప చెట్లే చూడరు. బంతి చెట్లు కూడా పెట్టారు కానీ ఎండిపోయినాయి, తోట మొత్తం ఖరాబ్ అయింది. ఇవి కూడా తీసేసి ఇంకా కూరగాయ చెట్లు పెడతారంట. ఇట్లయితే ఖరాబ్ అయినాయి, చాలా బాధ. మిరపతోట మస్తు మిరపతోట ఖరాబ్ అయింది. బెండ చెట్లు చూడుర్రి, అవి ఎంత చిన్నగా ఉన్నాయి, ఇప్పుడే కాత కాస్తున్నాయి. అవి మంచిగా కాసినాయి, లాతగా ఉన్నాయి బెండకాయలు అయితే. చూడుర్రి ఫ్రెండ్స్, కొత్తిమీర అయితే లాతగా మంచిగా ఉంది. దాన్ని చూస్తే కూర వండుకోకపోతే అది ఏంది అన్నట్టు ఉంది. ఎంత లాతగా ఉందో చూడుర్రి. ఉల్లినార అయితే ఇట్లా వేసిర్రు. ఇంకా చేనులో కూడా చిన్నగా చిన్నగా మరలు కట్టి చేనులో కూడా పెట్టిర్రు. ఇది ఇంటి దగ్గర. ఇంకా చేనులో చాలా వరకు ఉన్నాయి కూరగాయలు, ఇక్కడ తక్కువ. ఉల్లినార అయితే చూడరు ఎంత మంచిగా ఉందో. ఇది తోటకూర. టమాటా చెట్లు అయితే చూడర్రి, మా నాన్న కింద పడితే అవి ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి కట్టే సపోర్ట్ ఇచ్చి ఈ దారాలు సుతిలతోట అయితే ఇట్లా పైకి కట్టిండు, ఖరాబ్ కాకుండా ఉంటాయంట. ఇట్లా కింద అయితే అంత మురిగిపోతాయట, అందుకే ఇట్లా కట్టిండు నాన్ననైతే. అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇది లేదు అన్నది కాదు. చిన్నగా ఇంట్లకు కూరగాయలు మనకు కావాల్సిన కూరగాయలు అయితే ఇక్కడ పండిస్తారు. కొనకుండా అమ్మకుంటనైతే ఉంటాయి. అమ్మకుంటా అన్నది ఏం లేదు, అమ్ముతారు. చేనులో అయితే బీరకాయలు సొరకాయలు అయితే ఉన్నాయి. ఇంకా చూడుర్రి, మా తోట ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇలా ఉంది మా తోట వచ్చేసి. అయితే కొత్తిమీర పువ్వు చూడండి ఎలా పూసిందో, ఫస్ట్ పెట్టింది ఇది కొత్తిమీర. ఓకేనా ఫ్రెండ్స్, మరి మా తోటనైతే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వెనకాల కనిపిస్తుంది చూడండి, అదొకటి మిస్ అయినా పొప్పటి చెట్టు. ఇటు సైడు జామ చెట్టు ఉంది, ఇటు సైడ్ అయితే ఇది వచ్చేసి కళ్యామాకు చెట్టు. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడనైతే. ప్రతి ఒక్క కూరగాయలు ఇక్కడనే. ఇక మనం వంట చేసుకునేటప్పుడే తెంపుకొని వెళ్ళి వంట చేసుకోవడమే, అంతే ఫ్రెష్గా. ఇంకా చేనులు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్, ఉంటా.